ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పైన అగ్రవర్ణాలు ఒక కుట్రతోటి ఉపాధ్యాయుల పేరుతోటి ఉపాధ్యాయ సంఘాల పేరుతోటి జేఏసీ పేరుతోటి అగ్రవర్ణాలు అందరూ ఒకటయ్యి ఏదైతే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అభ్యున్నతి కోసము విద్యను అందించేసి వారిని ప్రపంచ స్థాయికి ఒక దళితులను గిరిజనులు ఎదిగే స్థాయికి కృషి చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పైన అగ్రవర్ణాల కుట్ర ప్రభుత్వం కుట్రతోటి నిన్న ఆఫీస్ పైన ధర్నా చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఉస్మానియా అన్ని విద్యార్థి సంఘాలుగా జేఏసీలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు లోకం మొత్తం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఇట్లాంటి చర్యలను మీరు మానుకోకపోతే మీ అగ్రవర్ణ దురంకరము బయటపడింది. ప్రభుత్వం యొక్క కుట్ర కూడా నేను స్పష్టంగా బయటపడింది. కాబట్టి ప్రభుత్వం కూడా ఆ విద్యార్థి ఉపాధ్యాయ సంఘాలకు జేఏసీలకు ప్రోత్సహించే విధంగా కూడా ఈ ప్రభుత్వం మనకు ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాము. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పైన ఎలాంటి చర్యలు తీసుకున్నా ఆయన పైన ఎలాంటి ఈగవాడినా కూడా మేము సహించము. తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉద్యమాలు దళిత ఉద్యమాలు లేవనెత్తేసి ఈ ప్రభుత్వం పైన పోరాటానికి కూడా మేము సిద్ధమవుతా ఉన్నాము. మీరు ఏదైతే కోదండరామరెడ్డి విట్టలు వెంకటరెడ్డి అరగోపాలు మీరంతా ఒకటైనారు. మీకు హక్కులు లేవు, సమాజం లేదు, మీరంతా ఒకటై ఈ రోజు దళితులను అంచివేసే విధంగా దళితుల పైన కుట్ర చేస్తా ఉన్నారు. దళిత అధికారుల పైన మీరు హింసించే విధంగా మీ చర్యలు ఉన్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. రేపు రేపటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రవీణ్ కుమార్ సార్ పైన ఎలాంటి చిన్న విషయం కూడా ఆయన పైన చర్య తీసుకున్న రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకము అదేవిధంగా దళిత సంఘాలు కూడా ఏకమయ్యి మౌనత ఉద్యమానికి కూడా శ్రీకారం చుట్టాన్ని కూడా ఇక్కడి నుంచి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు నిన్న జరిగినటువంటి సంఘటనతో యావత్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మట్టి బిడ్డలమైనటువంటి మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలమైనటువంటి మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మహోన్నతుడు ఆ ఎవరెస్ట్ శిఖరాన్ని తన ప్రాంత జెండాను కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ని తీసుకుపోయినటువంటి ఘనత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది. ఒక్క గంట ఉపాధ్యాయులారా ఒక్క గంట నిలబడి మీరు ఇంగ్లీష్లో పాఠాలు చెప్పేటట్టుగా మీరు సిద్ధమైతే నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నా శాశ్వతంగా సర్టిఫికేట్ తీసుకొని పోయడానికి ఆస్కారం ఉంటాం. అగ్రవర్ణకు చెందినటువంటి కోదండరామరెడ్డి అరగోపాల్ బాపనైనా వెంకటరెడ్డి మీరందరూ కలిసి అతని మీద ఆరోపణలు చేస్తే ఒక్క రోజన్నా పిల్లలకు పాఠాలు చెప్తున్నారా? మీరు ఏ రోజైనా పిల్లల సౌకర్యాల కొరకు రోడ్డెక్కారా? ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ బాగుపడాలని ఎప్పుడన్నా రోడ్డెక్కి ధర్నా చేసిన చరిత్ర మీద ఉందా ఉపాధ్యాయులారా? మీరు గొప్పవాళ్ళే, మీ వృత్తి చాలా గొప్పదే, అది చాలా మహోన్నతమైనటువంటి వృత్తి. ప్రపంచంలో ఎక్కడైనా కూడా టీచర్ కన్నా మహోత్తరమైన వృత్తి ఇంకోటున్నారు. కొంతమంది స్వార్థ ఉపాధ్యాయులు నిన్న జరిగినటువంటి సంఘటనతో మమేకమై తెలంగాణ ప్రజలు ఇక్కడి నుంచి ఉస్మానియా నుంచి విద్యార్థులు ఆ ప్రాంత ప్రజలుగా బిడ్డలుగా మేము ఇక్కడి నుంచే ఉద్యమం చేపడుతున్నాం. మీరు ఒక్క పీరియడ్ లేట్ వచ్చిన గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏ ఉపాధ్యాయుడైతే 50,000 40,000 లక్షలు తీసుకుంటున్నారో శాలరీస్, అది పేద ప్రజలది సొమ్మనికి మాత్రం గుర్తించుకోవాలి. మీ పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళల్లో వేసుకొని గవర్నమెంట్ స్కూళ్ళల్లో వేసుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి పిల్లలు మీ పిల్లలు గారు అని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. కనుక ఖబర్దార్, ఎక్కడున్నా కూడా ఏం చేసినా కూడా ప్రవీణ్ కుమార్ సార్ గన్ను వదిలేసిండు, పెన్నును పట్టిండు. పెన్ను కొరకు అంబేద్కర్ పూలే ఆలోచన విధానంతో చదివే ముఖ్యమని చెప్పినటువంటి మహనీయుడు, ఆ మహనీయుడికి యావత్తు ఈ తెలంగాణ ప్రాంతంలో కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత బహుజనులతో కూడా భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఉద్యమం చేసి రెండు ప్రభుత్వాలకు ఒకవేళ ఇక్కడ దళితులు ఉండడానికి కాబట్టి ఇక్కడ అన్యాయం జరిగిందని కాబట్టి స్పందిస్తే రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ దళిత ఆఫీసర్గా అన్యాయం జరిగినా కూడా స్పందించడానికి సిద్ధంగా తెలియజేసుకుంటూ మీరు చేసినటువంటి తప్పిదాలను వెంటనే క్షమాపణ కోరాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి సంఘం ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ పక్షాన ప్రధానంగా డిమాండ్ చేస్తూ కోరుకుంటున్నాం. అయితే తెలంగాణ రాష్ట్ర సాధన ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బంగారు తెలంగాణ సాకారం అవుతుందని చెప్పినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ రాజకీయ నాయకుల యొక్క ఈ కుతంత్రం అనేది ఈరోజు బట్టబయలైందని చెప్పేసి ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. అయితే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో కూడా కోదండరాం యొక్క వైఖరి చాలా స్పష్టంగా గతంలోనే కనిపించినటువంటి వాస్తవాలు కళ్ళ ముందున్నాయి. కోదండరాం ఈరోజు చేసినటువంటి ఆ సంఘటన ఏదైతే ఉందో ఉపాధ్యాయులకు మద్దతు తెలియజేయాలంటే అసలు స్పష్టంగా అందులో ఉన్నటువంటి విషయాలను అధ్యయనం చేయకుండా నువ్వు ఒక ప్రొఫెసర్గా తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం ఇచ్చినటువంటి నువ్వు జేఏసీ చైర్మన్గా ఉన్నటువంటి వారివి నువ్వు ఎట్లా పోయి వాళ్ళకి మద్దతు తెలియజేస్తావని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. కోదండరాం ఇంటికి ఈరోజు పోతే
ఏం మాట్లాడుతా ఉన్నాం, మాకు నిజంగా అందులో ఉన్నటువంటి వాస్తవాలు ఏందో తెలియదు, మేము ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందని చెప్పేసి చెప్తే మేము పోయి మద్దతు ప్రకటించామని చెప్తా ఉన్నాం. ఈ రోజు నిజంగా నువ్వు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి కాలంలో ఆ సమయంలో కూడా ఎంతో మంది దళిత నాయకులను అవమానపరిచినటువంటి సంఘటనలు, నీకు వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు కోదండరాం యొక్క వైఖరి కొత్తేం కాదు. ఈ రోజు ప్రవీణ్ కుమార్ సార్ లాంటి వారి మీద నువ్వు నీ యొక్క అక్కసును, నీ యొక్క అగ్రకుల యొక్క అహంకారాన్ని వెళ్ళగక్కినామంటే ఈ రోజు నిన్ను చాలా సీరియస్ గా ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులుగా, తెలంగాణలో ఉద్యమంలో ఉన్నటువంటి విద్యార్థులుగా ఈ రోజు చాలా సీరియస్ గా నీ మీద ఆలోచిస్తా ఉన్నాము. భవిష్యత్తులో చాలా తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి కోదండరాం హెచ్చరిస్తా ఉన్నాం. కోదండరాం కూడా ఈ రోజు ప్రభుత్వం కూడా మద్దతు తెలియజేస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు వెంకటరెడ్డి కావచ్చు, అదేవిధంగా ఆ గురుకుల ఉపాధ్యాయ సంఘంలో పనిచేస్తున్నటువంటి రంగారెడ్డి కావచ్చు, అగ్రకుల అహంకారంతో కేవలం మీరు పనిచేయకుండా ఈ అణగారిన కులాల యొక్క ఆ విద్యా హక్కులను కోల్పోయేటట్టుగా మీరు ఈ రోజు ప్రవర్తిస్తా ఉన్నారు. ఈ రోజు చాలా సీరియస్ గా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి విద్యార్థులుగా, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి దళిత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులుగా ఈ రోజు మేము ప్రవీణ్ కుమార్ గారికి అండగా నిలబడతా ఉన్నాం. ప్రవీణ్ కుమార్ గారికి ఏమాత్రం అన్యాయం జరిగినా చాలా సీరియస్ గా పరిగణించి గవర్నమెంట్ ని హెచ్చరిస్తా ఉన్నాం. కేసీఆర్ ఈ విషయంలో ఏమాత్రం నువ్వు ప్రవీణ్ కుమార్ పైన ఎలాంటి చర్య తీసుకున్నా చాలా సీరియస్ గా ఉండటం అని చెప్పేసి గవర్నమెంట్ హెచ్చరిస్తా ఉన్నాం.